philosopher, what not everything, Sri Gopal Krishna Garu, retired Chief Secretary, IAS. He was here from the inception. Aim Katakumundat nunchi unnar sir matoti. Now he is on the board of National Accreditation Board lo unnar sir ippudu. Plus he has a wide knowledge of guiding youth to any level. He is on the board of recruitment of UPSC, IAS, IPS recruitment lo kuda unnar sir. So he is on our governing board. Just to know about our governing board, the strengths of our governing board are: first, chairman of our governing board Sri Gopal Krishna Garu. దాని తర్వాత మా చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి గారు, he has become vice chancellor of JNTU Hyderabad. And the one more dignitary, Vedulla Venkatramana, he was director at State Bank of Hyderabad. Now he is a professor in Central University Hyderabad. And Chalmeda Lakshman Rao Garu, he is a chairman for Karimnagar Medical College, CH Anand Rao Institute of Medical College. Ashok Krish, the Kaizen Technologies, US. Like such, the team, governing board and a team, మా దాంట్లో ఎవరైతే ఉన్నారో TKK రెడ్డి గారు, ఫార్మర్ రెక్టర్ JNTUH. So basically, even though this is my native village, even Ravi's, ఇది మా సొంత ఊరు, ఇదేదో మేము ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం ఇలా ఫామ్ హౌస్, కానీ ఇంతమందికి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇవ్వగలిగినాం. I feel so satisfied that you are all here. నేను ఒక్కడిని ఎంజాయ్ చేస్తుంటేనేమో ఇల్లు కట్టుకుంటే, కానీ వాళ్ళు ఇంతమంది 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ టు బిగిన్ విత్, దిస్ ఈస్ సెకండ్ బ్యాచ్ ఈస్ బిన్ అవుట్. లాస్ట్ మొన్న ట్యూస్డే రోజు US కాన్సులేట్ పీపుల్ హ్యావ్ కమ్ హియర్. దే హ్యావ్ గివెన్ ది డైరెక్షన్స్ హౌ టు ప్రొసీడ్ ఫర్ ఫారిన్ ఎడ్యుకేషన్ టు US. సో దీస్ ఆర్ ఆల్ ద క్రెడెన్షియల్స్. అండ్ వెన్ దిస్ ఈస్ ది లాస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ టు బి ఎస్టాబ్లిష్డ్. సరే, ఏజ్ చాలా 40 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. CBIT 40 ఏళ్లలో 32 సంవత్సరాలు మా PN మూర్తి గారు ఉన్నారు. అందులో 23 years బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు. ఆ సార్ను తీసుకొచ్చి మీకు ఇచ్చాము మీ పిల్లల భవిష్యత్తు కొరకు. సో మా PN మూర్తి గారు, శ్రీ ఆకెళ్ళ సురేష్ గారు ఇన్సెప్షన్ నుంచి ఉన్నారు. వీళ్ళంతా అత్యంత ఫలప్రదమైన శ్రేయస్సు లభించును అనేది ద హోల్ సమ్మరీ ఆఫ్ ది సొసైటీ యాక్ట్ ఈజ్ ఇన్. అంటే మ్యూచువల్, మీరు తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్స్, మేనేజ్మెంట్ అందరు ఒకరికొకరు మ్యూచువల్గా కోఆపరేట్ చేస్తేనే ఇది కీర్తి శిఖరాల మీదకి పోతుంది. మేమేదో ఒకరమే ఉన్నాం కదా, డబ్బుది కదా పెడితే అనేది కాదు. వీ నీడ్ యువర్ సపోర్ట్ టు ఫుల్ఫిల్ యువర్ అంబిషన్స్ అండ్ అవర్ అంబిషన్స్. అండ్ రెండవది 287లో విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 6 yearsలో రిజల్ట్స్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా కానీ, అడ్మిషన్స్ పరంగా కానీ, ద క్వాలిటీ ఆఫ్ ది ఇన్పుట్ పరంగా కానివ్వండి, మీరు నెట్లో కొడితే తెలిసిపోతుంది మీకు. వీఆర్ ప్లేస్డ్ ఇన్ 23rd ర్యాంకింగ్ వైజ్లో. శ్రేయస్ ఈజ్ ఇన్ ది 23rd పొజిషన్ ఇన్ JNTUH and in Telangana. So our target is to get into top 20. దానికి కావాలంటే టాప్ 20లకు పోవాలంటే ఇంకో 3 years పడుతుంది. బికాస్ మిగతా ఉన్న కాలేజీలన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్, ఇన్వెస్ట్ చేసే కాలేజీలు, వాళ్ళ కీర్తి ప్రతాపం ఉన్నాయి. వాళ్ళను ఓవర్టేక్ చేయాలంటే టాప్ 20లకు పోవాలంటే వీడి వరకు చాలా స్విఫ్ట్గా 90% కాలేజెస్ ఓవర్టేక్ చేసి మేము ఇక్కడ వరకు వచ్చాము. మీకు ఇక్కడ నుంచి మీ సహకారం కావాలి మాకు. మా వల్ల మీకు కావాల్సిన ఫ్యాకల్టీ రూపాన కానీ, ల్యాబ్స్ రూపాన కానివ్వండి, ఎక్స్ట్రా ఇంకే ఏమి అవసరం ఉన్న కాన్ఫరెన్సెస్ కానీ, ఎక్కడ వెళ్ళాలన్నా కానీ, ఇవన్నీ కూడా మేము తోడ్పాటు ఇవ్వగలుగుతాం. కానీ మీ సహకారం ఏంటిదంటే, తల్లిదండ్రులు పిల్లల్ని మానిటర్ చేయాలి, రెగ్యులర్గా క్లాసెస్కు రావాలి. పిల్లలు ఏంటంటే హార్డ్ వర్కే. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ కాలేజ్ దట్ దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందా కష్టానికి అనేది ఇక మీరే చెప్పాలి. నాకైతే తెలిసి లేదు. తల్లిదండ్రులకు అందరికీ మా హృదయపూర్వక స్వాగతం క్యాంపస్కి. ఇది శ్రేయస్ 7th బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. ఆల్రెడీ 2 batches పాస్ అవుట్. చాలా ఇబ్బందులతో ఉండే, అట్ ది సేమ్ టైం మా ఎప్పటికప్పుడు హార్డ్ వర్క్తో ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ వచ్చాం. చైర్మన్ సార్ చెప్పినట్టుగా
కాలేజ్ స్టార్ట్ చేసే టైంలో అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితుల్లో లేము. అప్పుడు ఫస్ట్ 6 months బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం రెడీ అయిపోయింది, బయట ఎక్కడ బోర్డు లేదు ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని కానీ శ్రేయస్ అని కానీ. ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా ఇక్కడ ఏం కడుతున్నారు సార్, ఏం కడుతున్నారు అంటే ఎవరు కూడా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నామని ఫస్ట్ 6 months ఎవరికి చెప్పలేము. అయితే వినయన్ అన్నట్టు వచ్చిన వాళ్ళు అంటే శ్రేయోభిలాసులు అనుకోండి, పెద్దలు అనుకోండి, వచ్చిన వాళ్ళు ఎవరి సలహా వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టండి, లేదంటే ఇక్కడ ఇంత మంచి క్యాంపస్ ఉంది కదా, సిటీకి దగ్గర ఉంది కదా, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టండి, అది ఇది అని చెప్పేసి. కానీ మాకు అంత దృఢమైన ఒక కోరిక కేవలం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని ఎందుకుంటారో మాకే తెలియదు. ప్లస్ ఒక గోల్ పెట్టుకొని స్టార్ట్ చేస్తుంది, మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో మనం డీవేట్ కాకూడదు ఆ గోల్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి, అది ఏమైనా కానీ డబ్బులు రాకపోనివ్వండి, దీంట్లో కాలేజీ పెట్టి చాలా అతి త్వరలో ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఒకటే ఒక సింగిల్ మైండెడ్ ఫోకస్తో వెళ్ళాం. ఆ రోజు మరి భగవంతుడు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చాడో మేము కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ డీవేట్ కాకుండా పోగలిగాము. అది భగవంతుడు ఇచ్చే శక్తి ప్లస్ కొంతమంది గైడ్ అనుకోండి, ప్లస్ మాలో ఉన్న ఆ బలమైన కోరిక పెట్టాలంటే పెట్టాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఈరోజు 6 years డౌన్ ది లేన్ మాది మేము ఒక్కసారి అసెస్ చేసుకుంటే మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ మా హార్డ్ వర్క్ అంతా కూడా సిస్టమేటిక్గా పే ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా అంటే ఇన్స్టిట్యూట్కి మాత్రము ఒక మంచి క్వాలిటీ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసామనే తృప్తి ఉంది. దీంట్లో ఆ టైంలో మేము ఇది చేస్తున్నప్పుడు ఫీల్డ్లో అప్పటికే ఒక 15-20 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు వచ్చి అప్పుడంత ఫీజు అంటే కాలేజ్ ఎలా ఉన్నా ఫీజు 30,000. వాళ్ళన్నారు మీరు కాలేజ్ ఎంత బాగా కట్టినా, ఎంత కాస్ట్లీగా ల్యాండ్ కట్టినా ఫీజు ఎంత వస్తుంది కదా, ఇంతెందుకు ఖర్చు పెడుతున్నారంటే మేము ఆ విషయం ఆలోచన చేయలేదు, మాకు అది తక్కలేదు, అది మంచి కాలేజ్ కడదాం అనుకుంటున్నాం, కడుతున్నాం. సో అంత బ్లైండ్ ఫోల్డెడ్ గేమ్. ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ అలైన్డ్, ఫాలెన్ ఇన్ ప్లేస్. రైట్ ఫ్రమ్ day 1 అంటే బిల్డింగ్ డిజైన్ చేసిన దగ్గర నుండి ఒకటే సింగిల్ మైండెడ్ ఫోకస్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ గేట్ లోపలికి రాగానే వాళ్ళకి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్ళాలనిపించకుండా, వాళ్ళకి ఇక్కడ ఒక ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉందామనే రకమైన ఫీలింగ్ ఉంటుందో, కాలేజ్ బిల్డింగ్ లోపలికి కానీ క్యాంపస్ లోపలికి కానీ ఉన్నంతసేపు ఆ రకమైన ఫీలింగ్ ఉండాలి వాళ్ళకు. ఫ్రీ మూవ్మెంట్ స్పేసెస్ ఉండాలి, క్లాస్ రూమ్స్ అన్ని వెంటిలేటెడ్గా ఉండాలి, ఎమ్యూనిటీస్ అన్నీ బాగా ఉండాలి, ఫ్రీ టైంలో వెళ్ళి లైబ్రరీలో ఏమైనా పని చేసుకోవాలి. ఆ రకంగా అది దృష్టి పెట్టుకొని బిల్డింగ్ డిజైన్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిజైన్ కానీ చేశాం. ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక 100 మంది స్టూడెంట్స్ కూర్చునే విధంగా సాయంత్రం టైం చెట్ల కింద కూర్చోవడం కానీ ఏమన్నా వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు సిట్ అవుట్ అండ్ జస్ట్ ఎంజాయ్, ఆ రకంగా ఎంటైర్ క్యాంపస్ అంతా కూడా డిజైన్ చేశాం. దట్ ఈస్ ద రీజన్ వై స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చెరిష్ చేస్తారు క్యాంపస్. ఫస్ట్ టైం ఎవరైనా రాగానే పేరెంట్ బాగుందని బాగా పెట్టారు. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ అస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. Second, orientation. This is the orientation for 7th batch. So just morning వస్తుంటే actually what does the dictionary say about orientation and చెప్పేసి just dictionary లో పోతాను. It's not that I don't know the meaning, but what the dictionary says is, just to read it out for you, just for the interest of students. Orientation meaning acclimatization. అంటే వాతావరణానికి అలవాటు పడాలి స్టూడెంట్స్. ఇప్పుడు వచ్చి ఈ క్యాంపస్ వాతావరణం ఇవన్నీ మీరు అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఏమున్నాయో ఈరోజు మళ్ళీ పేరెంట్స్ ఇక్కడికి రారు. సో వాళ్ళకి కాలేజీలో ఏవేవి ఎక్కడ ఉన్నాయి, ఏంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, పిల్లలు మీరే ఈరోజు కొద్దిగా టైం తీసుకొని ఈ సెషన్ తర్వాత వాళ్ళని కొంచెం చుట్టూ ఆర్థికంగా మానసికంగా కష్టపడి ఇంటర్మీడియట్ చదివించి ఆ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళా ఎంసెట్ రాసి అందులో ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో చేర్చాలి
అన్న ఎంతో తపనతో కష్టంతో ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి లేకపోతే చాలా చేసి నా పిల్లవాడు లేకపోతే నా పిల్ల భవిష్యత్తులో చాలా చక్కగా పైకి రావాలని శ్రద్ధ కనపరిచిన పేరెంట్స్ అందరికీ ఒకసారి నమస్కారం. Now there are 4 stakeholders in our institute. First of all, management. ఎందుకంటే మేనేజ్మెంట్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ కాలేజ్, వాళ్ళు అత్యంత ముఖ్యులు. తర్వాత కాలేజీలో ద వన్ హూ జాయిన్స్ స్టూడెంట్స్, వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళందరికన్నా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్ది హౌ బెస్ట్ దే కుడ్ బి బ్రాట్ అప్. ద టీచర్స్, ద ఫ్యాకల్టీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. దానికి తోడు పేరెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క శ్రద్ధ అన్నది చాలా ముఖ్యమైన విషయం. పిల్లల్ని ఇప్పటివరకు ఏం చేశారు, దిస్ ఈజ్ హాఫ్ ద బ్యాటిల్. అంటే ఏమిటి, ఇంజనీరింగ్ వరకు చేర్చడం అన్నది యుద్ధంలో సగభాగం ఓన్లీ, ఇట్ ఇస్ ద హాఫ్ ద బ్యాటిల్. ద రిమైనింగ్ బ్యాటిల్ ఈజ్ నౌ. కాబట్టి ఈ స్టేక్ హోల్డర్స్లో ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం మా మేనేజ్మెంట్ గురించి 1-2 మాటలు చెప్తాను. గుండె ఎట్లా అయితే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందో, ఈ కాలేజీ శ్రీ అనంతుల వినయ్ కుమార్ రెడ్డి గారు మా చైర్మన్ గారి సర్వోత్తమైన కృషి వల్ల ఈ పాటికి రాగలిగింది. సార్ చాలా ధన్యవాదం. ఈ 4 ఏళ్ళు తపన ఒక్క అకాడమిక్సే కాదు, లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ లాజిస్టిక్స్ కూడా ఎలా చేయాలి, అప్పుడు కాంపిటీషన్ చాలా అన్ని కాలేజీలు క్లోజ్ అవుతున్నాయి. మొన్న కూడా మీరు చూశారు ఏమిటి, ప్రతి కాలేజీలోనూ తనిఖీలు జరిగాయి. మన కాలేజీకి వచ్చారు. మన కాలేజీకి వస్తే ఏమిటి, మనకెవరికి ప్రాబ్లం లేదు. ఎక్కడ పడితే అక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్ కొంత ఎక్కువ ఉంది. స్టాఫ్ అంతా ఫుల్గా ఉన్నారు, బ్రహ్మాండమైన టీచర్లు ఉన్నారు. కాబట్టి ఈ సర్వోత్తమైన కృషి చేసిన దానికి సార్ మీకు మా చైర్మన్ గారు శ్రీ అనంతుల వినయ్ కుమార్ రెడ్డి గారు. ఆపదలేందు ధైర్య గుణం, ఆయనలో ఉన్న క్వాలిటీస్ 1-2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఇయర్స్ నేను సాక్షిగా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు అందరికీ తెలియాలి, ఎంతోమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆపదలందు ధైర్య గుణం ఉంది ఆయనకి. తర్వాత స్థితప్రజ్ఞత ఉంది. స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ ఓర్మితో సహించడం. కాబట్టి అటువంటి చైర్మన్ మీకున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే లీడర్ టాప్గా ఉంటాడో, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ లీడర్ అండ్ ఎ మేనేజర్. మేనేజర్ జస్ట్ మేనేజర్స్, whereas leader thinks of the whole system and sees that the institution goes up. So that is our chairman, Sri Anantula Vinay Kumar Reddy garu. Second person, వీళ్ళు త్రిమూర్తులు స్టార్ట్ చేశారని చెప్పుకుంటూ ఉంటాం. నేను చేరబోయే ముందర ఐ వర్క్ ఫర్ 32 years ఇన్ సిబిఐటి, ఎక్సెప్టింగ్ ఇన్ ద ఫస్ట్ 2 years. తర్వాత 30 ఏళ్ళు అక్కడ ఓపెన్ పోల్స్ జరుగుతాయి. 30 ఓపెన్ పోల్స్లో 30 ఏళ్ళ ఓపెన్ పోల్స్లో నాకు రావాలని నేను ట్రై చేయలేదు. 30 ఓపెన్ పోల్స్లో కూడా ఫస్ట్ బెస్ట్ టీచర్గా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో వచ్చాను. విత్ దాట్ నేను ఒకటి యథార్థాలు చెప్పవలసిన విషయం ఉంది. నెక్స్ట్ త్రిమూర్తుల్లో మా చైర్మన్ గారి గురించి చెప్పాను. సార్ వన్స్ అగైన్ ఐ రీఐటరేట్ that every granule of this Shreyas reverberates the name of our chairman Sri Vinay Kumar Reddy garu. Second person, Sri Ravinath Yadav garu. Medhassu annadi, that is the intellectual power annadi చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఇంటలెక్చువల్ పవర్ కంబైన్డ్ విత్ హార్డ్ వర్క్, టేకింగ్ వెరీ వెరీ ఫాస్ట్ డెసిషన్స్. తర్వాత కాలేజీలో అకాడమిక్స్ అవన్నీ చక్కగా ఉన్నాయి. ఇంకా కావాల్సింది ఏమిటి, పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకొస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్, నిత్యం దాన్ని గురించి తపంచే వ్యక్తి, చాలా మేధావితమైనటువంటి రియల్ గ్రేట్ స్కాలర్ అవర్ సెక్రటరీ గారు. సార్ అందరూ ఆయన ఇప్పుడే మాట్లాడారు, మీరందరూ వారిని చూశారు. సార్ మీకు కూడా ధన్యవాదాలు. మూడో వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. ఆయన పేరు శరత్ రెడ్డి గారు.
ఆయన ఎక్కువ మాట్లాడరు. He doesn't speak more, only action. He has got some industries, computer industries, and he does well. He is ready to offer jobs to any one of our students. So in his absence, I also thank him. తర్వాత ఓకే, మేనేజ్మెంట్ ఉన్నారు. మేనేజ్మెంట్ ఉన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు? వీళ్ళంతా కాస్త ధనవంతులే, మా సార్లు వాళ్ళని ముందర అనకూడదు కానీ వీళ్ళు ధనవంతులే కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేశారు. మేనేజింగ్ బోర్డులో కావాలి, గవర్నర్స్ కావాలి. గవర్నర్స్ కావాలి అంటే ఎవళ్ళు కావాలి? వీళ్ళకి, మా వాళ్ళకి అందరితోనూ అప్రోచ్ ఉంది. విత్తంతేన వినోదయ చిత్తం అని పెద్దలు చెప్పారు కాబట్టి వారికి శుభ్రంగా మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. బట్ ద బెస్ట్ కాంటాక్ట్, బెస్ట్ మెంటర్స్ దే వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. యాచకో శత్రువు అంటే యాచకుడికి యాచకుడు శత్రువు ఉంటాడు. ఒక ఐఏఎస్ వాడికి ఒక ఐఏఎస్ వాడు శత్రువు ఉంటారు. నా బంధువులు అనేక మంది సార్, మన గోపాలకృష్ణ గారి సీనియర్స్ బంధువులు ఉన్నారు, జూనియర్స్ బంధువులు ఉన్నారు. ఎవరికి శత్రువు కాకుండా ఉన్న పని క్షుణ్ణంగా చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే అది గోపాలకృష్ణ గారు. నాలెడ్జ్ అన్నది ఒకళ్ళ సొత్తు కాదు. నాలెడ్జ్ అన్నది ఒకళ్ళ సొత్తు కాదు. ఆయన ఎంతో శ్రమించారు. నాకు తెలిసినంత వరకు వారికి ప్రేరణ వారి మాతృమూర్తి గారు. వాళ్ళ మామయ్య గారు ఎవరో ఒక ఆయన ఐఏఎస్ అవుతే, ఒరే అబ్బాయి ఆయనకు వచ్చింది ఐఏఎస్ నీకెందుకు రాదురా అన్న గోల్ ఒకటి పెట్టుకునేట్లు చేశారు ఆవిడ. సంకల్పం ఉంటే అది సాధించదు. సంకల్పంతో పాటు కృషి ఉండాలి. ఆ కృషి చేసి ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తి. ఆయన రిటైర్ అయ్యారంటే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఈవెన్ నౌ హీఈస్ వెరీ యాక్టివ్. ఆయన మాటలు మీరే వినాలి, ఆనందించి చాలా నాలెడ్జ్ పెంపొందిస్తారు. సార్ మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చింది ద చిరంజీవి హృదయ్ రెడ్డి. చిరంజీవి హృదయ్ రెడ్డి is one of the members of our college. He did his engineering from Chaitanya Bharati Institute of Technology, then went to US, did his MS there. అతనికి చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి. పొద్దున్నే సాయంకాలం వరకు అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అని చెప్తూ ఉంటారు. ఒక యంగ్స్టర్, ఒకసారి నుంచో బాబు, ఒకసారి. వీరు హృదయ్ రెడ్డి గారు, ప్లీజ్ కూర్చోండి. ఒక ప్రేమమూర్తి, ఈ సంస్థకి బలమైన ఆశీర్వచనాలని అందించడానికి ఉన్న వ్యక్తి శ్రీ నరసింహారెడ్డి గారు. సార్ వారికి కూడా నమస్కారాలు. రీసెర్చ్ అంటే ఏమిటి? ఆ రీసెర్చ్ హౌ బెస్ట్ వన్ హ్యాస్ టు డూ ఇట్. వన్ హ్యాస్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కాంపిటేటివ్. కాంపిటేటివ్ తర్వాత నౌ ఓకే వీ స్టడీ ఇట్. వై డు యూ స్టడీ ఇట్? ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ ప్రాక్టికల్లీ. రీసెర్చ్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మేధస్సు కలిగిన వ్యక్తి, ద వన్ హూ హ్యాస్ డన్ హిజ్ PhD ఇన్ Canada and a great mechanical engineer who is none other than our principal Sri Suresh Akella garu. ఇది మేనేజ్మెంట్ విషయము. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఈయన ఒకరు. తర్వాత మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన ఏం చెప్పారు? ఇంజనీర్ అంటే బ్రహ్మాండమైన స్థానం ఉండాలి. ఓన్లీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ పీపుల్ కమ్అవుట్. అది ఒక విషయం. రెండో విషయం ఏమిటంటే ఈ వైస్ ఛాన్సలర్ల ఎంపికలో పారదర్శకత ఉండి ఓన్లీ మెరిటోరియస్ పీపుల్ని ఆయన తీసుకున్నారు. అందులో మన కాలేజీ, మన మేనేజ్మెంట్లో ఉన్న బోర్డ్ ఆఫ్ గవర్నర్ అటువంటి వ్యక్తి సారు మన అనంతుల వినయ్ కుమార్ రెడ్డి గారి యొక్క చిన్నాన్న అవుతారు, వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఆయన కూడా మన బోర్డులో ఉన్నారు. ఇది చాలా హర్షణీయం. ఇది this is regarding the special dignitaries on the stage, students and parents. I thank first of all for this opportunity to address all of you. I believe that
my 15 or 20 minutes of my talk would definitely help all of you guys. So I believe that you all have come here with your sons and daughters with a lot of expectation. I just recollect my father when he has taken me to CBIT along with him way back in 1990. So 1992 this was the occasion. I still remember, and I know how excited my father was. Like he's joining me in an engineering college, a prestigious college. So myself, I have studied my engineering from CBIT, and later I worked in IT, and after that I've started this company called Suntech Corp Solutions Private Limited. And Suntech Corp Solutions Private Limited is an assessment and training company. What we do is, see, all the engineering students who finish their engineering, they all need to get settled in good careers, because all of the guys who study engineering, they study this engineering to really get settled in the best career options. So there are three important career options that every engineer has after their engineering. The first one is they can go for an higher education to equip themselves with an higher studies. Second is they can go for a job. Third is they can go for an entrepreneurship. They can start their own business if they have an idea and all. So these are the three options that you have. And for these three options, all the students require two things which are very much important. One is the skill, and the second is the attitude. Skill and attitude. So let me talk about the skill that is required for these engineers, so that they need to build in these 4 years of time. See, most of the people, when they join engineering, they just think that they relax. See, you are all, most of the, students who are joining engineering, they are coming from the, manufacturing or production units. You know that, right? Sri Chaitanya, Narayana and lot. So where, you will have lot of, exercise. You have a tight schedule. Students have a tight schedule. They have to prepare. And, this preparation is all for to get the marks. But engineering is something different. You have to change your approach. Students have to change. Parents also have to change. Engineering is something where it is not just preparing themselves for the marks. Yes, preparing themselves for the marks is the first part that is required. As sir rightly said, Murthy sir, that for you to get eligibility for a company or for any career, you require marks as the eligibility, basic marks, eligible marks. But marks is not the only thing for engineers. Beyond marks, the engineers must have a state of mind where they should be able to think what all they are studying in engineering, how they can apply that in the real time. And the education should go on in that aspect. Though they prepare for the marks, though they prepare for the exams, but they definitely must have an approach where their education should go on in such a way that they should be able to think how they can apply their concepts in the real-time environment. Because end of the day, these all engineers are going to work. Once they finish their engineering, they are going to work. If they have to work, they need to have that approach, from the beginning. So I would just like to tell you, because I'm dealing with the employee aspect, I would just like to tell you my association with Shreyas. See, Shreyas, we have associated for one objective, that we really wanted to make sure that beside academics, whatever the academics that are going to be handled, we wanted to really have the aspect of employability from the first year, and we have associated with Shreyas to build that employability from the first year and make sure that all the engineers who are coming to the final year, by the time they come to the final year, they are industry ready, and when the companies come to the campus for the recruitment, and the recruitment can happen easily because they would be industry ready. So this is the aspect because of which we are associated with Shreyas, and we have a very good plan. And yes, before I tell you the plan, I would just like to tell you guys, or give you an idea about what are the skills that are required. See, the first and foremost thing the engineering students need to have, in fact any student for that matter, because I've told you that there are three options after engineering. One is higher education, job, or entrepreneurship. For all these options, there is one aspect called aptitude test. Whatever that you go for, the first test that they conduct,
for you to, really, that is called as screening for any of the career options. The first aspect is the aptitude test. And in the aptitude test, they try to understand what are your problem solving skills. Aptitude test is not mathematics. Aptitude test is not mathematics. It is problem solving skills. Problem solving skills in the sense how you can really, think, or how you can really see the daily life situations. Like, I just tell you one example. Say, if somebody, one of your son or daughter going to a shop and trying to buy some sugar, if there is a discount that is offered on the sugar, see, they should be in a situation to understand the, mother has asked to get this many kgs of sugar, and thinking that it is 40 rupees per kg, and some 200 rupees is being given for 5 kgs of sugar. So there's a discount. So they should be able to think that how much more sugar they can bring. Teachers and the management. Let me at the outset congratulate all the students for the wise choice they have made of joining Shreyas Institute of Engineering and Technology. Let me just briefly talk to you what this meant by Shreyas. Shreyas, in the Bhagavad Gita, it is said, Parasparam bhavayantaha Shreyaha paramavapsyata. That means if people respect one another, and if people cooperate with one another, and people have good feelings about one another, nothing is better than that for the welfare of the humanity itself. This is the meaning of Shreyas, actually. And it is that motto which has made Shreyas try to provide the best of education that is available in the engineering courses. So I would like to compliment our chairman for actually providing in the campus here not only a Wi-Fi environment which is now available in engineering colleges, but a greenery that is accompanying it. And more importantly, it is something like a college attached to a park, or a park attached to a college. So this is a very, very important. It is said that there are 3 things which are important for a man. 1, cultivating the medassu, or the mind. Second is Shreyassu, welfare of himself and others also. Also at the same time, the next thing is called Yashassu. He must live honorably, he must live with a lot of credit, and he must be helpful to other people. So it is a function of how Medassu is developed, how Shreyassu is cultivated, and how Yashassu is earned. So all these 3 things are extremely important for humanity. All education starts with a root called vid. సంస్కృతంలో విద్ అంటారు. విద్ అంటే ఏమి? మనిషిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావటం. విద్య అంటే మనిషిలో ఉన్నటువంటి భావాల్ని బయటికి స్పష్టంగా తీసుకురావటం, అది విద్య అన్నమాట. విద్య అంటే బేసిక్గా మైండ్ ట్రైనింగ్, క్యారెక్టర్ బిల్డింగ్. It is not informative but formative of life and formative of character, not informative. Also at the same time, you have to think of a very simple thing, and that is, all students, please listen to me very attentively and carefully. All of you have been told by your parents, you must read, and you must read a lot. Reading is not enough. Reading must lead to thinking. Thinking must lead to questioning. If you do not read, you cannot think. If you cannot think, you cannot question. And questioning is 4 types. Prashnena, ask the question. Pratiprashnena, ask a counter question. Abhaprashnena, ask all questions under the sky. Abhiprashnena, ask questions without fear. Fearlessly ask questions in the class. Only when you do these 4 types of questioning, then only you come to the next stage of knowing, knowledge. Knowing must lead to doing. Doing must lead to understanding. Understanding must lead to becoming an engineer, and becoming an engineer must lead to being the best engineer. And therefore, students must remember one thing: good, better, best. Do not rest until the good becomes better, the better becomes best, and you better the best. This is a lesson students must understand. And the first thing every student must learn is to learn to listen.
Learn to listen. Listening is the first stage of learning. Shravanam, Mananam, Dhyanam. So it is a process. So first thing is listen very carefully and attentively in the class. Listening leads to learning. Learning leads to linking. Linking leads to leaping. Leaping leads to leading. So this is a process which students must constantly think of. And what is important, I want to tell you a small story which actually happened. I was director of the Institute of Public Enterprise. There we give a prize to a person or a student who has 100% attendance. 100% attendance. I expected a girl student to get it. Unfortunately, it was not a girl student who got the award. It was a boy. So I was surprised. I thought, how can it be? Boys have so many activities and they're involved in so many things. How did he actually find the time to attend every single class without missing a class? So I was really amazed. So I sent for the boy. He came to me. And I said, boy, don't tell me that you attend. You must have made some arrangements for proxy. Something like that you must have done. Then he turned back and I was shocked. He said, what, sir? Who gave you your IAS? He questioned me. Who gave you your IAS? You are not fit to be a IAS. I was surprised. Arey, this boy and Bacha tells me this is the thing. Then I asked him, why do you say that? Sir, what is this, sir? You don't understand the simple thing. You know, sir, my teacher would have read 10, 15 books. It would have taken 40 days, 45 days for reading all those books. After doing that, in 45 minutes, sir, entire 45 books he has actually told me in 45 minutes. If I can listen intently, carefully for that 45 minutes, it is like my reading 45 books, sir. Therefore, sir, I always attend class, sir. See how intelligently the boy was. You students must also pick up that thing. That not only having 100% attendance, but ఆల్సో లిజనింగ్ ఇంటెంట్లీ. అది మీరందరూ కూడా గమనించవలసిందిగా నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు వినయ్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి అతిథులకు, ప్రత్యేకించి తల్లిదండ్రులకు నా కృతజ్ఞత అభినందనలు. థ్యాంక్ యూ. Thank one and all for this wonderful time we had. I'm just between you and lunch. I won't take much time. A few points which are very important. First, I thank all the parents for having given this opportunity to your children, and you are making them a professional engineer. What is a professional engineer? One who, if he signs some document, he is owning it. All of you know professional doctor. If he makes a mistake, one person might get affected. Unfortunate, but one person might get affected. If a lawyer does a mistake, one person might get affected. If an engineer makes a mistake, many people will get. If a bridge collapses because of you, so many people will die. If a car fails, people will die. If a program fails, a company can collapse, like Yahoo is collapsing now because they don't have good engineers. If a chip fails, the product will fail. So each engineer has multiple responsibilities. That's the profession you have selected, and thank your parents for giving you that. So I thank all parents for that. Second, the children, you are all committed, as our all the gurus on the dais have told you. They had one common point. All of them had only one common point because of their experience, what they are seeing in educational field day in and day out. That common point is, all students, what is that common point? Attendance first. 100% attendance first is your responsibility. I'll give a small example. If you buy a cup of tea for 5 rupees, will you throw it without drinking? Anybody has done that? Each class is costing you 200 rupees, each class, not each day. Nearly 1000 rupees for each day. So don't throw it away. Please listen, and as all the people on the dais told, we thank all the staff. Each one, for one class, they are spending 10 to 15 hours to prepare one class. They are doing it for you. Don't throw away that tea which you have bought for 200 rupees.
So we thank all the teachers, dedicated teachers who are here, like we have thanked. And why should we thank all the people on the dais? Each person, their 60 years of experience, 40 years of experience, that they have shown you. They have given you guidance, how to lead the life. What should be your goal? How should you work for it? How should you spend each and every minute of your life? Okay, you play. As our chairman sir was telling, don't only waste your time only on studies, you also develop your personality. But your goal should be very clear, as our chief guest was telling. Unless a chief goal is clear, you can never achieve. So we thank our management for giving us this opportunity, our chairman Vinay Reddy Garu. You can see 3 generations are here on the dais. His father Narayan Reddy Garu, his son Hriday. So he is putting all his family, mind, body, soul into this college. Similarly, Ravindra Yadav Garu and Sharath Reddy Garu is not here, but right from first day when they have planned, each one of them have put their money. Secretaries had told they never bothered what they're going to get back. They said, if this is the best building, we'll have the best building. If this is the best garden, we'll have the best garden. If these are the best teachers, whatever it costs, paying them every month at the correct time. They have given opportunity for students to have the best of teachers in every department. And they are so, like myself, I came here before the first day, and this will be my last assignment in my life. I will not go anywhere. Whatever opportunity comes, I will not even looking at it. Because that is we get embedded into this college. And that's what happens. Our director sir was telling, there is no retreat. Why? The atmosphere is created like that. It's not one person, like whatever you have seen on this 2 hours or 3 hours is on the surface of the iceberg. There is a 90% below that which each of the students will see in the classroom. Please give respect to them. Every minute write down your class notes. You are the first batch of semester system in JNTU. You never had that opportunity. You were always studying for 1 year. You cannot make up even 1 day class if you miss. You cannot make it up. Please keep it in your mind. All of you have given a promise to the persons on dais that you'll come every day. Please come for yourself. Then, as our chief guest was telling, you'll get that extra time management, which you can spend for sports. Like our chairman sir was telling, you also play. But where will you get that extra time? You have to manage. First, studies. If you don't get first semester distinction, you'll never get it in the rest of your 4 years. All of you mark down. Whatever your output in first semester is your total output. If you get 85%, you might get less than 85%. You will not get more than that. Your first semester determines what you are going to be in 4 years. If you get 55% in first semester, you can think what you will be. So I expect everybody, like our chief guest was telling, he got 100% in IAS. To get even 60% is so difficult. How did he get it? So all of you can get distinction. I don't want anybody to get first class. I want every student of Shreyas to get distinction only.